రానున్న రోజుల్లో ఏపీ నుంచి 5వ తరం యుద్ధ విమానాలను ప్రపంచ దేశాలకు ఎగుమతి చేసే స్థాయికి ఎదుగుతామని డిఆర్డీఓ మాజీ చైర్మన్ రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు డాక్టర్ సతీష్ రెడ్డి అన్నారు. సత్యసాయి జిల్లా పుట్టపర్తిలో ఏర్పాటు చేసిన అడ్వాన్స్డ్ మీడియం కాంబాట్ ఎయిర్ క్రాఫ్ట్ ప్రాజెక్టు నుంచి 2028లో తొలి యుద్ధ విమానం తయారు చేయనున్నట్లు తెలిపారు. ఏటా 16 విమానాలను తయారు చేస్తారని, యుద్ధ సమయాల్లో రాడార్ సిగ్నల్కు దొరకకుండా లక్ష్యాలను ఛేదించగలిగే యుద్ధ విమానాలను ఇకపై పుట్టపర్తిలో తయారు చేస్తారంటున్న డాక్టర్ సతీష్ రెడ్డితో మా ప్రతినిధి ముఖాముఖి. సత్యసాయి జిల్లా పుట్టపర్తిలో యుద్ధ విమానాల తయారీ, యుద్ధ విమానాల పరీక్షా కేంద్రాన్ని ఏర్పాటు చేయబోతున్నారు. దీనికి సంబంధించి ఇవాళ ఈ పరిశ్రమ నిర్మాణానికి భూమి పూజ చేయడం జరిగింది. ఈ మొత్తం యుద్ధ విమానాల తయారీ పరిశ్రమ డిఆర్డీఓ ఏర్పాటు చేస్తూ ఉంది. డిఆర్డీఓ పూర్వ చైర్మన్ డాక్టర్ సతీష్ రెడ్డి గారు మనతో ఉన్నారు. వివరాలు అడిగి తెలుసుకుందాం. సార్, అసలు ఈ యుద్ధ విమానాల తయారీ సంబంధించి అసలు వివరాలు ఏంటి సార్? మొత్తం ఇక్కడ ఏమేమి చేయబోతున్నారు? ఒకటి, భారతదేశం లైట్ కాంబాట్ ఎయిర్ క్రాఫ్ట్ అనేటువంటి దాన్ని తయారు చేయడం, ఇండియన్ ఎయిర్ ఫోర్స్ 220 రికార్డులు దాన్ని ఆర్డర్ చేయడం జరిగింది. అయితే 5వ తరానికి సంబంధించినటువంటి స్టెల్త్ ఎయిర్ క్రాఫ్ట్ అంటే రేడార్లు పసిగట్టలేనటువంటి ఒక యుద్ధ విమానాన్ని భారతదేశం తయారు చేయాలనుకుంది. ఇంతవరకు ప్రపంచంలో ఒక్క అమెరికా మాత్రమే ఈ యుద్ధ విమానాన్ని తయారు చేసింది. ఈ యుద్ధ విమానం యొక్క ప్రాజెక్ట్ గవర్నమెంట్ శాంక్షన్ చేయటం, దానికి సంబంధించిన డిజైన్లు కావటం అన్నీ అయిపోయాయి. ఇప్పుడు దాన్ని తయారీ కోసం, తర్వాత దాని టెస్టింగ్ కోసం ఒక ప్రదేశానికి కావాలని ఎదుర్కోవడం జరిగింది. అది ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి పుట్టపర్తిగా ఎంచుకొని దానికి రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ గారు పుట్టపర్తిలో చేయండి అని చెప్పి ఆమోదముద్ర వేయటం. ఇక్కడ దాదాపు ఒక 300 ఎకరాల స్థలం తీసుకొని దాంట్లో రకరకాల అసెంబ్లీ ఫెసిలిటీసు, టెస్టింగ్ ఫెసిలిటీస్ పెట్టి, అట్లనే దాని పక్కన దీనికి కావాల్సినట్టు కొన్ని ఇండస్ట్రీస్, ఎంఎస్ఎంఎస్ని కూడా తీసుకుని వచ్చేటువంటి పరిస్థితిని కల్పించి ఇక్కడ చేయబోతున్నారు. ఇది ఒక పెద్ద ఏరోస్పేస్కి సంబంధించినటువంటి ఒక గొప్ప ప్రదేశంగా తయారవుతుంది అనుకుంటుంది. ఏదైతే మన ఆంధ్ర బోర్డర్ ఉందో, కర్ణాటక బోర్డర్, బెంగళూరు బోర్డర్ నుంచి ఉండేటువంటి అనంతపురం జిల్లాలో కొన్ని వేల పరిశ్రమలు రాబోయే రోజుల్లో రాబోతున్నాయి. కొన్ని లక్షల మందికి ఉపాధికి వస్తుంది, కొన్ని లక్షల కోట్ల ఇక్కడ ఎకనామీ జనరేట్ అవుతుందని చెప్పి నేను ప్రగాఢంగా నమ్ముకుంటున్నాను. సార్, రక్షణ శాఖ డిఆర్డీఓ ద్వారా దేశంలో తొలిసారిగా ఒకే చోట ఇంత పెద్ద పెట్టుబడి పెడతా ఉంది అనేది కొంతమంది అధికారులు చెప్తున్నారు. సార్, అసలు దీని వివరాలు ఏంటి? ఇంత పెట్టుబడి ఈ స్థాయిలో గతంలో ఒకే చోట ఒకేసారి ఎప్పుడు జరగలేదా? ఆమ్కా ఏదైతే ఉందో అడ్వాన్స్డ్ మీడియం కాంబాట్ ఎయిర్ క్రాఫ్ట్ అనేటువంటిది ఒక అత్యాధునికమైనటువంటి విమానం. 5th జనరేషన్ 6th జనరేషన్ ఫైటర్ ఎయిర్ క్రాఫ్ట్ అంటారు. ఒక్కొక్క విమానం ధర దాదాపు 900 నుంచి 1000 కోట్ల రూపాయలు ఉంటుంది. ఈ రకమైనటువంటి దాన్ని తయారు చేసే దానికోసం ఒక ప్రత్యేకమైన స్థలం కావాలనుకున్నాం. ఈరోజు ఒక కొత్త ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేయబోతున్నాం. కొత్త ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేయడం అంటే ఇక్కడ రన్వే కావాలి, హ్యాంగర్స్ కావాలి, అసెంబ్లీ ఫెసిలిటీ కావాలి, జిగ్స్ కావాలి, లేకుంటే ఇక్కడ ఉండేటువంటి టౌన్షిప్ కావాలి, దానికి కావాల్సిన ప్రయోగశాలలు కావాలి, దాంతోపాటు కొన్ని ఎంఎస్ఎంఈ ఇండస్ట్రీస్ కావాలి. దీనికి అన్నిటికీ కూడా వేల కోట్లు దీనికోసం ఖర్చు చేయాల్సి ఉంటుంది. ఇన్ని వేల కోట్ల ఖర్చు ఒక ప్రాజెక్టులో తీసుకుని వచ్చి కొత్తగా పెట్టేటువంటి ప్రాజెక్టులో పెట్టడం దేశంలో అట్లాంటి వాటిల్లో ఇది ఒకటి, లేకుంటే మొట్టమొదటిదని ఖచ్చితంగా చెప్పుకోవచ్చు. సార్, ఏడాదికి ఎన్ని విమానాలు ఇక్కడ తయారు చేయబోతున్నారు? ఎన్ని పరీక్షలు చేయబోతున్నారు? అవి ఇంకొంచెం డీటెయిల్డ్గా వర్క్ చేయాల్సి వస్తుంటుంది. నాకు తెలిసినంత వరకు ఒక ఏడాదికి ఒక 16 విమానాల వరకు మనం ఖచ్చితంగా తయారు చేయాలి. అంటే ఇప్పుడు పెడుతున్న పెట్టుబడులతో డిఆర్డీఓతో పాటు వేరే దేశాలు ఏమన్నా మనతో భాగస్వామ్యం కలసడానికి సిద్ధమవుతున్నారా? లేదు, ఎలాంటి భాగస్వామ్యం విదేశాలతో ఎవరితోనూ లేదు ప్రస్తుతానికి. సార్, ఇప్పుడు పెడుతున్న పరిశ్రమకు ఆక్సిలరీగా చుట్టూ ఎన్ని పరిశ్రమలు రాబోతున్నాయి? ఎంతమందికి మొత్తము జీవనోపాధి ఏర్పడనుంది? దాదాపు నేను అనుకోవడం 100 నుంచి 300 పరిశ్రమలు వస్తాయని చెప్పి అనుకుంటున్నాను. సో దాదాపు ఒక 15,000 నుంచి 20,000 మందికి ఉపాధి వస్తుందని చెప్పి అనుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఇది రాడార్ కూడా అంతు చిక్కని యుద్ధ విమానాలను ఇక్కడ తయారు చేస్తున్నామని, భవిష్యత్తులో ఇక్కడి నుంచి ఈ విమానాలు అత్యాధునిక 5th జనరేషన్ విమానాలను ప్రపంచ దేశాలకు కూడా ఎగుమతి చేసే అవకాశాలు ఉంటాయని చెప్పి డిఆర్డీఓ మాజీ చైర్మన్ రాష్ట్ర ప్రభుత్వ సలహాదారుడు సతీష్ చెప్తున్నారు. కెమెరా పర్సన్ నారాయణతో లక్ష్మీప్రసాద్, సత్యసాయి జిల్లా పుట్టపర్తి నుంచి.